సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. లాభస్థానమందు ఉన్నటువంటి శుక్ర, రాహు, చంద్రగ్రహాల యొక్క బలం మాత్రమే ఈ వారం కనబడుతూ ఉన్నది. జన్మగురుని యొక్క దోషము కొంత అధికంగా ఉన్నది. నవమ రవి యొక్క స్థితిగతులు కొంత ఇబ్బందికరంగా ఉంటే, కంటక శని యొక్క దోషం వల్ల కూడా ఈ రాశి వారికి కొంత ఇబ్బంది ఉంటుంది. అయినప్పటికీ ఈ శుక్ర, రాహు, చంద్రుల యొక్క అనుకూలత వల్ల ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి, పేరు ప్రఖ్యాతులు బాగా వస్తాయి. ప్రత్యేకించి మీరు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదుల్లో మీకు తగినటువంటి గుర్తింపు, గౌరవ వేతనాన్ని వాళ్ళు మీకు ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి పేరు ప్రఖ్యాతుల పరంగా లేదా సమాజంలో ఉండేటువంటి గౌరవ మర్యాదల పరంగా ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే కొంత శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. జన్మగురుడు ప్రత్యేకించి రాజగోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం అన్నారు. అనగా ప్రత్యేకించి మీరు పనిచేసేటువంటి ప్రాంతంలో మీకు పోటీతత్వం పెరుగుతూ ఉండడం, వారికన్నా నేను మంచి పేరు తెచ్చుకోవాలి అనేటువంటి ఒక దృక్పథాన్ని మనసులో పెట్టుకుని పనిచేస్తూ ఉండడం, లేదా ఇంకొకరితో ఎవరితోనైనా సరే కంపేర్ చేసుకుని జీవనాన్ని ముందుకు సాగిస్తూ ఉండడం, ఇటువంటి వాటి వల్ల ఏమవుతుంది, మామూలుగా నడుచుకుంటూ వెళ్ళవలసినటువంటి పరిస్థితుల్లో సైతం పరిగెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. కొన్నిసార్లు శక్తి సరిపోదు, అప్పుడు అలసిపోతూ ఉంటారు. వృషభ రాశి వారు ఏంటి అంటే పక్కవారితో కంపారిజన్ మానేసి మీ మీది బతుకుతూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీకు వచ్చేటువంటి సంపద వెళ్ళిపోయేటువంటి ఖర్చుతోటి కటాకటిగా ఉంటుంది. ఎందుకంటే ఈ జన్మగురుడు, రెండవ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, కంటక శనేశ్వరుడు. వ్యాకులం శోక సంతాపహ అన్నది శాస్త్రం. అనగా ఈ గ్రహస్థితి వల్ల ఆర్థిక లోటు ఉండదు, కానీ మానసికంగానే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్ని సందర్భాలు ఎవరికైనా పంచుకోగలుగుతారు, కొన్ని ఎవరికి పంచుకోలేనటువంటి పరిస్థితి, మీలో మీరు మదన పడుతూ ఉంటారు. దీని ద్వారా వచ్చేటువంటి మానసిక సమస్యలే కొంత అధికంగా ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వారు ఎంతసేపు కూడా మానసిక ప్రశాంతతని పొందడానికై ఎక్కువగా ధ్యానాన్ని చేస్తూ ఉండడం, లేదా ఏదైనా పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తూ ఉండడం, లేదా ఇతరులతోటి కంపారిజన్ మానేస్తూ ఉండడం లాంటి అంశాలను ఎక్కువగా పాటిస్తూ ఉండాలి. అలాగే ఈ వారంలో వ్యాపార పరిస్థితులు బాగున్నాయి, కుటుంబ పరిస్థితులు బాగున్నాయి. అయితే కుటుంబ సభ్యులతోటి మీకు ఉండేటువంటి సఖ్యత కొంత అటు ఇటుగా ఉంటుంది. వారి నుండి ఏ సహాయాన్ని కూడా ఆశించడానికి అవకాశం ఉండదు. వృషభ రాశి వారి వారం మరింత అనుకూలమైన ఫలితాలను సాధించడానికై శ్రీ గురు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం, ప్రత్యేకించి గురువారం నాడు శనగల దానం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి.